11 రోజుల సస్పెన్స్ కు తెరపడింది. దేవేంద్రుడికి బీజేపీ హైకమాండ్ పట్టం కట్టింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేసింది. ముంబైలో సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం ఫడ్నవీస్ ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ పేరు ప్రస్తావించగా ముక్తకంఠంతో మద్దతిచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. రేపు మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దేవేంద్ర ఫడ్నవీస్. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీలుగా ప్రమాణం చేస్తారు. కాసేపట్లో గవర్నర్లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు మహాయుతి నేతలు. పదకొండు రోజుల సస్పెన్స్ కు తెరపడింది. దేవేంద్రుడికి బీజేపీ హైకమాండ్ పట్టం కట్టింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేసింది. ముంబైలో సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం ఫడ్నవీస్ ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. శాసనసభ పక్ష నేతగా ఫడ్నవీస్ పేరు ప్రతిపాదించగా ముక్త కంఠంతో మద్దతిచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. రేపు మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దేవేంద్ర ఫడ్నవీస్. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీలుగా ప్రమాణం చేస్తారు. కాసేపట్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు మహాయుతి నేతలు. मैं जहाँ कोणाला आहे ना तसं तुला सपोर्ट पण तेवढी पोचणार नाही. आपण प्रक्रिया पूर्ण करून घेऊ. नुकतीच आता देवेंद्रजी यांची निवड झालेली आहे. त्यांचं मनापासून स्वागत. आपल्या निरीक्षक शिवपालीजी यांना विनंती आहे की त्यांनी देवेंद्रजीचं स्वागत करावं. आपल्या निरीक्षक श्रीमती निर्मलाजी इसे भी विनंती आहे माननीय देवेंद्रजी का स्वागत करें. आपल्या प्रदेशाचे अध्यक्ष बावनकुळे साहेब यांना नम्र विनंती आहे त्यांनी देवेंद्रजीचं स्वागत करावं. आपले मुख्य प्रबोध श्री श्रीराज साहेब त्यांना विनंती आहे त्यांनी पण देवेंद्रजींचं स्वागत करावं. आपल्या 10 రోజుల సస్పెన్స్ కు తెర దిగింది. అదేవిధంగా ఇక మహాయుతి నేతలు కాసేపట్లో కేంద్ర కేబినెట్ గవర్నర్లు కలవనున్నారు. కేబినెట్ ఏర్పాటుకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. గత 10 రోజుల నుంచి దీనిపైన సస్పెన్స్ కొనసాగుతుంది. అయినా మనం మొదటి నుంచి చెప్తున్నాం దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని. ఆ నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ను బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకున్నారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఈరోజు గవర్నర్ రాధాకృష్ణ కలిసి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందజేయబోతున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాధాకృష్ణకు ఒక వినతి పత్రం ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు మహాయుతిలో భాగస్వాములైనటువంటి శివసేన, ఎన్సీపీ కూడా గవర్నర్ను కలవబోతుంది. మద్దతు లేఖలను కూడా ఇవ్వబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏకాభిప్రాయం కూడా నిన్న జరిగినటువంటి చర్చల్లో క్లియర్గా ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో ఇక ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి చొప్పున ఇవ్వాలనేటువంటి ఒక ఫార్ములాకు 3 నాయకులు కూడా ఏకాభిప్రాయం తెలిపినటువంటి నేపథ్యంలో ఆ దిశగా బీజేపీకి 22 మంత్రి పదవులు, శివసేనకు 12 మంత్రి పదవులు, ఎన్సీపీకి 10 మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఇందులో కీలకమైనటువంటి హోంశాఖ తనకే కావాలని ఏక్నాథ్ షిండే ఇప్పటికే స్పష్టం చేశారు. దాంతోపాటు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాఖ కూడా తమకే కావాలని విజ్ఞప్తి చేశారు. సో కీలక శాఖల్లో కొంత బీజేపీ పట్టువిడుపు ధోరణి అవలంబించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏక్నాథ్ షిండేతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఆయనలో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు బీజేపీ నాయకత్వానికి కొంత సమయం పట్టింది. అందుకే గత నెల 23వ తేదీన ఫలితాలు వచ్చినప్పటికీ
ప్రభుత్వ ఏర్పాటుకు దాదాపు 10 రోజుల సమయం బీజేపీ అగ్రనాయకత్వం తీసుకుంది. ఏక్నాథ్ షిండేలో ఉన్న అసంతృప్తిని చల్లార్చి ఆయనను కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములను చేసే విధంగా అంతర్గతంగా చర్చలు జరిపి ఆయనను ఒప్పించడంలో అగ్రనాయకత్వం సఫలీకృతమైంది. ఆ నేపథ్యంలో నిన్న సాయంత్రం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ ఫార్ములాకు ఇద్దరు కూడా ఓకే చేసినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే బీజేపీ శాసనసభ పక్షం కూడా సమావేశమై తమ నాయకుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఇక లైన్ క్లియర్ అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం 3:30కు వీరంతా గవర్నర్ను కలిసి తమ శాసనసభ పక్ష నాయకుడైనటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. ఆ మేరకు రేపు ముంబైలోని ఆజాద్ మైదానంలో దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. నిజానికి దేవేంద్ర ఫడ్నవీసే మొదటి నుంచి కూడా ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు. బీజేపీని 132 సీట్లు తీసుకురావడంలో ఆయన చేసినటువంటి కృషి దాగి ఉంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల్లో ఆయన ఉప ముఖ్యమంత్రిగా సర్దుకోవాల్సి వచ్చింది. సో బీజేపీ అగ్రనాయకత్వం చెప్పిన మాట విని ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన సర్దుకున్నటువంటి నేపథ్యంలో దానికి రివార్డుగా ఈసారి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. అలాగే బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 132 సీట్లను సాధించడంలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీని చాలా సమర్థవంతంగా ముందుకు నడిపించారని బీజేపీ అగ్రనాయకత్వం భావించిన నేపథ్యంలో ఈసారి ఆయనకు ముఖ్యమంత్రి పదవి మరోసారి దక్కింది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులతో పాటు ఇటు బీజేపీ అగ్రనాయకత్వం ఆశీస్సుల నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ సునాయాసంగా మరోసారి ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబోతున్నారు. సో అది థంపింగ్ మెజారిటీతో ఈసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెఫినెట్గా ఆ దిశగా బీజేపీ తాము అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తుందని బీజేపీ నాయకులంతా అభిప్రాయపడుతున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.